హాయ్ వ్యూర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. ఈరోజు మంగళవారం, దశమి, విశాఖ నక్షత్రం అండి. విశాఖ నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి, కుజుడు, దుర్గాదేవి అధిపతి అండి. ఈరోజు మనము సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ చేయాలి. ఈ నామాన్ని జపించడం వలన ధైర్యము, ఆరోగ్యము, అలాగే మనకి ఏదైనా విపరీతమైన సమస్య ఉంటే ఆ సమస్య నుంచి విరుగుడు అనేది లభిస్తుంది. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు చక్కగా జపించండి. ఈరోజు మంచి మాట, మంచి ఆలోచనలతో, మంచి ఉద్దేశంతో ఏ పని చేసినా భగవంతుడు మనకు తోడుగా అండగా ఉంటాడు. మనం చేసే పనిలో అహంకారం, స్వార్థము ఉంటే భగవంతుడు దానికి తోడుగా ఉండడు. దీనికి సంబంధించి ఒక చిన్న కథ. ఒక రైతు తనకున్న పొలంలో సగం పొలాన్ని పంటగా పండించుకుంటాడు. మిగతా సగాన్ని గోవుల గ్రాసం కోసం ఉపయోగిస్తాడు. ఈ పొలం పక్కనే ఉన్న ఇంకొక పొలం అతను శ్రీమంతుడు, ధనవంతుడు. అతను రోజు పొలం చేస్తూ ఈ సగం గోగ్రాసానికి ఉపయోగించిన పొలాన్ని ఆక్రమిస్తాడు. ఇక ఒకరోజు వచ్చేసరికి ఈ పొలం నాది అని శ్రీమంతుడు అంటాడు. లేదు, నాది అని పేద రైతు అంటాడు. ఈ గొడవ కాస్త పంచాయతీలోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ పంచాయతీలో ఎలాగైనా ఆ పొలం నాదే అని నిరూపించుకోవడం కోసం ఈ శ్రీమంతుడు ఆ గ్రామంలో ఉన్న ఊరి దేవత, చాలా శక్తివంతమైన దేవత, ఆ దేవత దగ్గర మంచిగా దీపం వెలిగించి పూజలు చేసి యజ్ఞాలు చేసి నేను ఆ దేవతతో నాదే పొలము అని చేసేలాగా చేయించుకుంటాను అని చెప్పేసి, వరాన్ని తీసుకుంటాను అని చెప్పేసి వెళ్ళి అన్నీ చేస్తాడు. ఇక మర్నాడు ఉదయమే పంచాయతీలో ఇక ఇద్దరిని అడుగుతారు. నాదంటే నాది అంటారు. అప్పుడు పేద రైతు తన దగ్గర ఉన్న పొలం డాక్యుమెంట్స్ని చూపిస్తాడు. కొంతమంది డాక్యుమెంట్స్ తనవే అయినా కూడా తను ఇన్ని రోజుల నుంచి పొలం పండించట్లేదు కాబట్టి పండించిన వాడిదే పంట అవుతుంది కాబట్టి అని చెప్పేసి ఇంకొంతమంది అంటారు. ఇక ఊరి వాళ్ళందరినీ తిరిగి పిలిచి అడిగితే ఆ పొలం పేద రైతుదే అని చెప్పేసి అందరూ చెప్పడంతో పంచాయతీలో ఆ పొలం పేద రైతుకి వెళ్ళిపోతుంది. ఇలా ఈ విధంగా జరిగిన తర్వాత ఆ శ్రీమంతుడు దేవత దగ్గరికి వెళ్ళి, నేను ఇన్ని చేసినా కూడా దేవత నాకు సపోర్ట్ చేయలేదు, ఇక నువ్వు నాకు లేవు, నువ్వు దేవుడివే కాదు అని చెప్పేసి అనడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ రోజు రాత్రి ఆ దేవత ఆ శ్రీమంతుడి కలలో ప్రత్యక్షమయ్యి, నువ్వు మోసంతో, అన్యాయంతో పొలాన్ని నీదిగా చేయాలని అనుకున్నావు, నేను ఎప్పటికీ ధర్మం వైపే ఉంటాను. నువ్వు డబ్బులతో ఎన్ని చేసినా కూడా, 1000 కోట్లతో దాన ధర్మాలు చేసినా కూడా మంచి ధర్మంతో ఉన్నవాడు ఒక దీపాన్ని వెలిగిస్తే దానికి సమానం అవుతుంది అని చెప్పేసి దేవత చెప్తుంది. ఇక ఈరోజు ఇది మంచి మాట. మనం ధర్మంగా, న్యాయంగా ఉంటే ఆ భగవంతుడు మనం చేసే పనిలో ఖచ్చితంగా మనకు తోడు ఉంటాడు. ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం విశాఖ నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి నైదన తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్యేక తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపద తార, పునర్వసు విశాఖ పూర్వ భద్ర నక్షత్రం వారికి జన్మతార, పుష్యమి అనురాధ ఉత్తర భద్ర నక్షత్రం వారికి పరమమిత్ర తార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార. ఇక ఈరోజు నిత్య పరిష్కారంలో రేపు భోగి, తర్వాత సంక్రాంతి అండి. భోగి రోజు ఉదయాన్నే లేవండి, ఖచ్చితంగా లేచి భోగి మంటలు వేయండి. భోగి మంటలు వేయడం వలన ప్రకృతిని శుద్ధి చేస్తుంది. 3 రకాల నూనెలను కలిపి వాటికి కొన్ని ఆవాలు కలిపి ఇంటికి దృష్టి తీసి భోగి మంటల్లో వేయడం వలన ఇంటికి ఉన్న దృష్టి అంతా తొలగిపోతుంది. ఇంకొంతమంది పూర్వకాలంలో నవగ్రహాల సంహితలను తెచ్చి వాటిని నూనెలో అద్ది దిష్టి తీసి వాటిని భోగి మంటల్లో వేసేవారు. పాత సామాన్లను, పాత విరిగిపోయిన కర్రలను, అలాగే గోశాలలో ఉన్న గోవులను, నాగళ్ళను, ఇవన్నిటినీ కూడా భోగి మంటల్లో వేసేవారు. కానీ ఈ కాలంలో అందరూ పాత చెప్పులు, షూలు అలాంటివి వేసి దరిద్రాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దయచేసి భోగి మంటల్లో అలాంటివి వేయకండి. భోగి మంటలు చాలా పవిత్రమైనవి. ఇక రేపు భోగి రోజు భోగి పళ్ళు పిల్లల తలపై పోస్తారు. దీని గురించి రేపు చెప్తారు గురువుగారు.
ఇక సిటీలో ఉన్న వాళ్ళకి భోగి మంటలు వేయడం కుదరకపోతే ఆవు పిడక పైన 3 రకాల నూనెలు పోసి కొన్ని సంహితలను పెట్టి అగ్నిని తయారు చేసి ఇంటికి దిష్టి తీసి వాటిపై వేయండి. ఇక రేపు ఉదయం పూజ. రేపు అనురాధ నక్షత్రం అండి. అనురాధ నక్షత్రంలో మకర సంక్రమణం జరుగుతుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో సూర్యోదయం జరుగుతుంది. ఎవరైతే జ్యేష్ఠ నక్షత్రంలో మగపిల్లలు పుట్టారో వాళ్ళకి ఈ దోషం అనేది ఉంటుంది అండి. అలాగే రేపు అభ్యంగన స్నానం చేసి కులదేవత ముందు నెయ్యి దీపం వెలిగించడం వలన తెలిసి తెలియక చేసిన కర్మలు తొలగిపోతాయి. ఇక ఈరోజు సాయంత్రం యోగక్షేమం. ఇంట్లో మంగళ కార్యాలు జరగడం కోసం, వివాహం లేని వారికి వివాహం కోసం ఈరోజు సాయంత్రం పార్వతీ పరమేశ్వరుల ముందు కానీ, లక్ష్మీనారాయణుల ముందు కానీ, లేదా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని ముందు కానీ, ఏదైనా భార్యాభర్తల సమేతంగా ఉన్న దేవుడి ఫోటో ముందు కానీ, విగ్రహం ముందు కానీ నెయ్యి దీపాలని వెలిగించాలి. వివాహం లేని వారు ఈ పరిహారాన్ని ఆచరిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది ఈరోజు ఓంకారం ప్రోగ్రాం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.